యెస్. హాయ్ అండి. అందరికీ నమస్తే. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఆఫ్ మూమెంట్‌లో వారి ఆధ్వర్యంలో మరి పైమా వారి సహకారంతో మరి వారి సాంగత్యంలో, వారి ఆధ్వర్యంలో కూడా మనం అప్పో దీపో భవ అన్న ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ వస్తున్నాం. ముఖ్యంగా 18 ఆదర్శ సూత్రాలతో మరీ ముఖ్యంగా నేనెందుకు చెప్పానంటే, మనకి భగవద్గీత ఎంత ముఖ్యమో మన పిఎస్ఎస్ఎం మూమెంట్‌కి ఈ 18 ఆదర్శ సూత్రాలు అంతే ముఖ్యమండి. ఎవరి జీవితాన్ని వారు ఉద్ధరించుకోవడంలో ఎంతో ఉపయోగపడతాయి ఇవి కనుక. ఇలాంటి కార్యక్రమాన్ని మనం 21 రోజుల కార్యక్రమంగా చేసుకుంటూ వస్తున్నాం. ఇవాళ 17వ రోజు. మరి ఈ 17వ రోజున ఈ 17 రోజులుగా మరి ప్రతిరోజు ఒక స్పీకర్ ఒక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఈ జ్ఞానాన్ని మనం అందుకుంటూ వస్తున్నాం కదూ! మరి ఇవాళ కూడా సిద్ధంగా ఉన్నారు హనీష్ గారు 15వ సూత్రంతో. మరి వీరిని ఇన్వైట్ చేసుకోబోయే ముందుగా కొద్దిగా తెలుసుకుందాం. వీరు ఆదిత్య స్కూల్స్ డైరెక్టర్‌గా ఉంటూ వస్తా ఉన్నారు. మరి ప్రొ ప్రొడిజిస్ వరల్డ్ ఇంటర్నేషనల్ ఫ్రీ స్కూల్స్‌గా డైరెక్టర్‌గా వారి కర్తవ్యాన్ని, వారి బాధ్యతల్ని నిర్వహిస్తూ వస్తున్నారని చెప్పవచ్చు. అక్షరాభ్యాసం అనే షార్ట్ ఫిల్మ్‌కు గాను నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నుండి జాతీయ పురస్కారం అందుకున్నారు. కంగ్రాచ్యులేషన్స్ సార్ మీకు. సో, సైన్సెస్ ఆఫ్ ఇంప్రూవింగ్ యువర్ సెల్ఫ్ గ్రేట్‌లీ అనే పుస్తక రచయిత కూడా వీరు. పర్సనాలిటీ డెవలప్‌మెంట్ మరియు మైండ్‌ఫుల్‌నెస్ అంశాలపై అనేక విద్యా సంస్థలు మరియు కార్పొరేట్ సంస్థల్లో 200కు పైగా వర్క్‌షాప్‌లు నిర్వహించారు వీరు. సో, సూపర్బ్ సార్. థాంక్ యూ. ఇలాంటి వీరితో ఈ సజ్జన సాంగత్యం చేసుకోవటం అనేది చాలా చాలా హ్యాపీ. అందులో మరి ఈ 18 ఆదర్శ సూత్రాలని ఎవరైతే పిఎస్ఎస్ఎంలో ఉంటారో వీరందరూ కూడా వారి వారి జీవితాల్లో ఇంప్లిమెంట్ చేసి మరి అనుభవ జ్ఞానంతో మన ముందుకొచ్చి చెప్తున్న వారు. ఇలాంటి వారిని ఇన్వైట్ చేసుకొని దీన్ని మళ్ళీ మళ్ళీ మన్ననం చేసుకుంటూ కొత్తగా నేర్చుకోవటం అనేది చాలా హ్యాపీ విషయం. ఇకేమాత్రం ఆలస్యం చేయకుండా సార్‌ని ఇన్వైట్ చేసేసుకుందాం. సార్ వెల్కమ్ అండి మీకు హనీష్ గారు. థాంక్ యూ. ఓవర్ టు యూ. Thank you, Andy. Thank you for having me here. It's been a long time class తీసుకునే నేను. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఇది ఎక్స్‌క్యూజ్ మీ మొబైల్‌ని హారిజాంటల్‌గా పెట్టుకోరా? Yeah. This would do. యెస్ సార్. సార్ కాస్త మొబైల్ మీ హెడ్ కట్ ఇప్పుడు పర్ఫెక్ట్. Yeah. I think this would be better, right? Yeah. యెస్ సార్. Okay. So thank you for inviting me, Andy. It's been a very long time for me also, having been occupied with worldly things. So thanks for the introduction. And Paima తరపున PSSM తరపున నన్ను ఇన్వైట్ చేసినందుకు ఐఎమ్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ టు each and everyone who are here. So let us go to the topic. And before going into the topic, let me give a brief introduction about myself. So నా పేరు హనీష్ ఉండ్రమట్ల. నేను 2004లో ఫస్ట్ పిఎస్ఎస్ఎం మెడిటేషన్లోకి వచ్చాను. అంతకుముందు చిన్నప్పటి నుంచి పతంజలి యోగా చేసేవాడిని, విచ్ ఇస్ మోర్ ఇంటూ యోగాసనాలు మాత్రమే. అంటే మన శరీరానికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉంటాయో వాటికి మాత్రమే అక్కడ పతంజలి యోగాలో ఎక్కువ మనకి చెప్పేవారు. అందులో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100%లో 95% యోగాసనాలు, ప్రాణాయామం ఉంటే ఎప్పుడైనా ఒక 5% మెడిటేషన్ అనేది తాత్కాలికంగా లేదా ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు చేయించేవారు. ప్లస్ దానికి ఒక ప్రాణామికం అంటూ ఏమీ ఉండేది కాదనమాట. సో ఇలా చేస్తూ ఉన్నప్పుడు అలాగే దాని తర్వాత SSY అంటే సిద్ధి సమాధి యోగా అనేది కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజులు ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటన్నిటికీ దూరంగా ఉండటం, హాస్టల్లో ఉండి చదువుకోవడం, వీటిల్లో ఉండడం వల్ల వీటన్నిటికీ కొంచెం దూరంగా ఉండడం జరిగింది. 2004లో ఫస్ట్ ధ్యాన మహాచక్రానికి హైదరాబాద్లో అటెండ్ అయ్యాను నేను మా డాడీతో. అప్పుడు కొన్ని విషయాలు నేను చూసినప్పుడు నాకు అవన్నీ సరిగ్గా అర్థం కాలేదు. ఏంటి మెడిటేషన్ అంటున్నారు, యూత్ అంటున్నారు, లేదా వీళ్ళందరూ కూడా ఎక్కువ మెడిటేషన్ మీదే కాన్సన్ట్రేట్ చేసి ఉన్నారు వీళ్ళందరూ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు చాలా విషయాలు, అందరూ చెప్పే విషయాలు కూడా అర్థమయ్యేవి కాదనమాట.
అలా కొన్ని రోజుల తర్వాత 2004లో నాకు మెడిటేషన్ పరిచయం అయినా సరే, నేనెప్పుడు దాన్ని ప్రాక్టీస్‌లోకి ఎప్పుడు తీసుకురాలేదు. 2007లో ఒక చిన్న యాక్సిడెంట్ అవ్వడం, ఒక 2 మంత్స్ బెడ్ రెస్ట్‌లో ఉండాల్సిన పరిస్థితి రావడం, కాలుకి ఒక చిన్న ఆపరేషన్ జరగడం వలన ఏమైందంటే, ఒక 2 మంత్స్ కంప్లీట్‌గా బెడ్ రెస్ట్‌లో ఉండేవాడిని. మా డ్యాడీ వచ్చి నాకు మా డ్యాడీ ఆల్రెడీ మెడిటేషన్ చేసేవారు పీఎస్ఎస్ఎంలో. సో, ఆయనొచ్చి మెడిటేషన్ చెయ్యి అనేవారు. కానీ ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో ఎంతో ఒక పక్కన సఫర్ అవుతున్నాను ఫిజికల్‌గా. ఈయనొచ్చి నన్ను మెడిటేషన్ చేయమంటున్నారేంటి అనే ఒక ఫీలింగ్ ఉండేదనమాట నాకు. సో, నేనెప్పుడు మెడిటేషన్ చేసేవాడిని కాదు. సో, డ్యాడీ ఏం చేశారంటే ఒక నలుగురు మాస్టర్స్‌ని అప్పటికే మెడిటేషన్‌లో ఒక మంచి స్థితికి వెళ్ళిన ఒక నలుగురు మాస్టర్స్‌ని డ్యాడీ రోజు పొద్దున్నే ఒక 1 అవర్ మా అబ్బాయి దగ్గరికొచ్చి మార్నింగ్ మీరు ఆఫీస్‌కెళ్ళే ముందు గాని, మీ వర్క్స్‌కెళ్ళే ముందు గాని, ఒక 45 మినిట్స్ మెడిటేషన్ చేద్దాం అని చెప్పి రోజు ఒక నలుగురు మాస్టర్స్ వచ్చేవారనమాట. సో, వాళ్ళు నా బెడ్‌రూమ్‌లోనే నా బెడ్‌కి చుట్టుపక్కల కుర్చీలేసుకొని కూర్చొని మెడిటేషన్ చేసేవారు రోజు మార్నింగ్. దానివల్ల నేను కూడా తప్పని పరిస్థితుల్లో అలా మెడిటేషన్‌లోకొచ్చాననమాట. సో, అలా వచ్చిన కొన్ని రోజులకి ఫస్ట్ ఒక 10 డేస్ కూడా పూర్తిగా ఆలోచనలు, ఒక విధమైన బెడ్ మీద ఉండటం వల్ల ఒక విధమైన డిప్రెషన్ ఇలా ఇలాంటి పరిస్థితుల్లో ఉండేవాడిని. బట్ ఒక 10 డేస్‌కి కొంచెం ఆ డిప్రెషన్ అన్నీ పోయి ఒక నార్మల్ స్థితిలోకొచ్చాను. ఆ తర్వాత ఒక 5, 6 డేస్ తర్వాత తెలియని ఒక ఎనర్జీ పైనుంచి బాడీలోకి వస్తున్నట్టు ఒక ఫీలింగొచ్చింది. ఏంటి ఎనర్జీ ఏంటి? ఇది కొత్తగా ఉంది ఎక్స్‌పీరియన్స్ నాకు అని అనిపిచ్చింది ఫస్ట్ టైమ్ నాకు. అంటే అప్పటిదాకా నాకు మెడిటేషన్ గురించి అన్నీ తెలుసు గానీ, దాన్ని ఎక్స్‌పీరియన్స్ తెలీదు నాకు. సో, ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ అలా వచ్చింది నాకు. దట్ ఈస్ మై ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్. ఆ తర్వాత కొన్ని రోజులు మెడిటేషన్ చేస్తూ, కొన్ని రోజులు అలా చేస్తూ ఉన్నాను. కొన్ని రోజులకి పత్రి సార్ మా ఊరొచ్చారనమాట. వేరే డాక్టర్ గారి ఇంట్లో ఆయన అక్కడ ఉండడం జరిగింది. అప్పటికి ఒక 2 మంత్స్ అయింది నాకు ఆపరేషన్ అన్నీ అయ్యి. సో, కొంచెం కొంచెం నడుస్తున్నాను. సో, మా డ్యాడీ నన్ను తీసుకొని సార్ దగ్గరికి ఒకసారి వెళ్దాం అని చెప్తే, సరే అని చెప్పి కష్టపడి ఎళ్ళానక్కడికి. ఎళ్ళిన తర్వాత సారు నన్ను చూసి జస్ట్ నా చెయ్య ఇలా పట్టుకున్నారు. పట్టుకోంగానే తెలియని ఒక ఎనర్జీ ఆయన చేతిలోంచి నా చేతిలోకి ఒక విపరీతమైన ఎనర్జీ ఫ్లో అయ్యి, నా కళ్ళలోకి చూస్తూ చేపట్టుకునేసరికి విపరీతమైన ఎనర్జీ అనమాట నాలో ఫ్లో అయింది. సో, నాకు చాలా ఆశ్చర్యపోయాను ఫస్ట్ ఆఫ్ ఆల్. షాక్ అయ్యాను నేను. ఒక బాడీలోంచి ఇంకొక బాడీలోకి ఎనర్జీ ఎలా ట్రాన్స్‌ఫర్ అవుతది? బీయింగ్ ఎ సైన్స్ స్టూడెంట్ మనకున్న లాజిక్ ప్రకారం అలా ఎనర్జీ అనేది ఎక్స్‌చేంజ్ అనేది అలా జరగదు కదా! అనే ఒక లాజిక్ ఏదైతే నాకుందో అదంతా కంప్లీట్‌గా పోయిందనమాట. సో, అప్పుడు నాకర్థమైంది సైన్స్‌కి అందని స్పిరిచ్యుయాలిటీ గాని ఇదంతా చాలా ఉన్నాయి. మనకు తెలియంది చాలా ఉంది అనే ఫస్ట్ నాకు ఎక్స్‌పీరియన్స్ అక్కడ అయింది. ఆ విధంగా నేను అప్పటి నుంచి కొంచెం డీప్‌గా మెడిటేషన్ చేయడం, స్పిరిచ్యువల్ బుక్స్ అన్నీ చదవడం, సేతు విజ్ఞానం గాని, ఒక యోగి ఆత్మకథ గాని, 'మెనీ లైఫ్స్ మెనీ మాస్టర్స్', 'ద మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారి', 'నక్షత్ర మిత్రులు' అంటే ఇవన్నీ స్టార్టింగ్‌లో అవన్నీ చదవడం జరిగిందనమాట. సో, నాకు వర్క్ కూడా ఎక్కువ లేకపోవడం వలన ఈ రోజు ఒకటే వర్క్ ఉండేది నాకు. మెడిటేషన్ చేయడం, బుక్ చదవడం. మళ్ళీ మెడిటేషన్ చేయడం, మళ్ళీ బుక్ చదువుకోవడం. ఇదే వర్క్ ఒక 3 మంత్స్ చేయడం జరిగింది. దానివల్ల ఒక మంచి స్థితిలోకి నేను వెళ్ళడం జరిగిందనమాట. ఎలాంటి స్థితి అంటే హైలీ ఎనర్జిటిక్ స్టేట్ లోకెళ్ళడం. నాకు ఆహ్, అంటే వి హావ్ సమ్ థర్డ్ ఐ ఎక్స్‌పీరియన్సెస్ ఆల్సో బేసికల్లీ. సో, అలాంటి స్థితిలో నాకు కొన్ని థర్డ్ ఐ ఎక్స్‌పీరియన్సెస్ రావడం. ఫార్ సీయింగ్ అంటారు. ఫార్ సైట్ అంటారు. అలాంటివి కొన్ని థింగ్స్ నాకు జరగడం. ఇవన్నీ నాకు జరిగాయనమాట. సో, ఐ హావ్ బికమ్ ఎ కంప్లీట్‌లీ డిఫరెంట్ పర్సన్ అప్పటినుంచి గూడా. సో, అప్పటి నుంచి పూర్తిగా శాకాహారంలోకి మారి అప్పటి నుంచి మెడిటేషన్ అనేది ఎక్కువ చేయడం జరిగింది. సో, అలాగే మెడిటేషన్ చేస్తూ నా వర్క్ చేసుకుంటూనే మెడిటేషన్ సంబంధించిన క్లాసులు చెప్పడం, కాలేజెస్‌లోకి, స్కూల్స్‌లోకి ఎళ్లి 1 ఇయర్ అంతా గూడా కంప్లీట్‌గా స్కూల్స్, కాలేజెస్‌లో ఎళ్లి మెడిటేషన్ క్లాసెస్ ఆర్గనైజ్ చేయడం, ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయడం. ఇలా చేస్తూ ఉండేవాడిని పైమా తరపున కంప్లీట్‌గా. సో, దట్ ఈస్ హౌ ఐ కేమ్ ఇంటూ మెడిటేషన్ అండ్ దెన్ అగైన్ ఆ తర్వాత చాలా మళ్ళీ మన ప్రాపంచిక విషయాల్లోకి ఎలాగైతే మనం వెళ్లి మనం చేస్తూ ఉంటామో, అదే విధంగా నేను కూడా మళ్ళీ ప్రాపంచిక విషయాల్లో కూడా మనం
ఉండాలి కాబట్టి. ఎందుకంటే వన్ ఆఫ్ ద థింగ్ పత్రి సార్ చెప్పింది ఏంటంటే మనం కంప్లీట్‌గా సన్యాసంలోకి వెళ్ళకూడదు. ఇట్స్ నాట్ లైక్ ఈ జీవితాన్ని మనం లేకపోతే ఈ వరల్డ్‌లీ థింగ్స్‌ని, ఈ మెటీరియల్ థింగ్స్‌ని, ఈ ప్రాపంచికాన్ని కంప్లీట్‌గా వదిలేసి సాధన చెయ్యమని సార్ ఎప్పుడూ చెప్పరనమాట. సార్ ఎప్పుడు ఏం చెప్తారంటే, ప్రపంచంతో ఉంటూనే, ప్రపంచంలో భాగంగా ఉంటూనే, మన యొక్క సాధన అనేది మనం చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి అనేది పత్రి సార్ ఎప్పుడూ చెప్తూ ఉంటారు అందరికి. సో, ఆ విధంగానే నేను కూడా అన్నీ చేసుకుంటూ వెళ్తూ ఉంటున్నాననమాట. ఇంకా కమింగ్ టు అవర్ మెయిన్ 15థ్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో, హౌ కెన్ వి ఓవర్‌కమ్ అవర్ సర్టెన్ ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ లైఫ్ త్రూ మెడిటేషన్. సో, దీని గురించి చెప్పాలి అంటే హ్మ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి జీవితంలో కూడా ప్రతి ఒక్క మనిషి యొక్క జీవితంలో కూడా దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్ విచ్ ఆర్ లైక్ ఆహ్, మనకి కొన్ని అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. కొన్ని ఎక్స్‌పీరియన్సెస్ అవుతూ ఉంటాయి. మన లైఫ్ ఏంటి అని మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఎక్స్‌పీరియన్సెస్. దట్ ఈస్ అవర్ లైఫ్. మనం వెనక్కి తిరిగి మనం హూ యామ్ ఐ? వాట్ హ్యాపెండ్ టు మీ? అని చూస్తే మనం ఎవరు వెనక్కి తిరిగి చూసుకున్నా మనకు గుర్తుండేవన్నీ కూడా మన ఎక్స్‌పీరియన్సెసే. అందులో కొన్ని మంచివి ఉంటాయి. కొన్ని చెడు ఎక్స్‌పీరియన్సెస్ అని ఉంటాయి. అగైన్ ఈ మంచి, చెడు అనేది కూడా అగైన్ మన పర్సెప్షనే. అయితే మనం ఏదైతే మనకి చెడు ఎక్స్‌పీరియన్స్ అని గాని, లేదా మనకి బాగా ఇబ్బంది కలిగించిన అంశాలు గాని, ఎక్స్‌పీరియన్సెస్ గాని ఏవైతే ఉన్నాయో, వాటిని మనం ఆహ్, వేరే వాళ్ళ వల్ల ఇలా జరిగిందనో, లేదా నా నా సమయం సరిగ్గా లేదు, నా టైం బాలేదు, అందుకే ఇలా జరిగిందనో, లేపోతే ఆ నెగెటివ్ ఎక్స్‌పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో, వాటిని మనం అలా మాత్రమే చూస్తే, మన ప్రపంచం చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. వాటిని అలా కాకుండా ఎవరైతే మెడిటేషన్‌లోకొస్తారో వాళ్ళకి నెగెటివ్ ఎక్స్‌పీరియన్సెస్ రావా? ఎదురవ్వవా? అంటే అలా ఉండదు. ఖచ్చితంగా ప్రపంచంలో మనం ఉన్నప్పుడు ఆహ్, ఈ ప్రాపంచిక జీవితాన్ని మనం అనుభవిస్తున్నప్పుడు అన్ని రకాల ఎక్స్‌పీరియన్సెస్ మనకొస్తూ ఉంటాయి. అయితే యాస్ ఎ మెడిటేటర్‌గా, యాస్ ఎ సాధన చేసే వ్యక్తిగా ఏదైనా ఎక్స్‌పీరియన్స్ మనకు ఎదురైనప్పుడు అది నెగెటివ్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఎస్పెషల్లీ మనం నెగెటివ్ ఎక్స్‌పీరియన్సెస్‌ని గాని, ఛాలెంజెస్‌ని గాని మనకెదురైనప్పుడు ద ఓన్లీ థింగ్ యాస్ ఎ మెడిటేటర్ మనం చేయాల్సిన ఆలోచన గాని, మనకుండాల్సిన ఆలోచన విధానం గాని ఏంటి అంటే, వాట్ షుడ్ ఐ లెర్న్ ఫ్రమ్ థిస్ ఎక్స్‌పీరియన్స్? నాకు ఈ ఎక్స్‌పీరియన్స్ ద్వారా నేను ఏమి నేర్చుకోవాలి? అనేది మనం ఒక క్వెషన్ యేసుకొని, ఆ నెగెటివ్ ఎక్స్‌పీరియన్స్ జరిగినప్పుడు మన క్వెషన్ యేసుకొని, మనం మెడిటేషన్ చేసుకొని, ఆ క్వెషన్‌కి ఆన్సర్ దొరికే వరకు కూడా మనం మెడిటేషన్ చేస్తూ ఉండాలి. ఆ క్వెషన్ మీద. మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండాలి. అప్పుడు యూ విల్ గెట్ అన్ ఆన్సర్ వై థిస్ ఎక్స్‌పీరియన్స్ ఈస్ హ్యాపెన్ టు యూ. అప్పటి వరకు మన సాధారణ మనిషి ఆలోచన విధానం ఎలా ఉంటదంటే, ఏదైనా ఎక్స్‌పీరియన్స్ జరిగినప్పుడు ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ సంబడి ఆర్ సంథింగ్ ఎల్స్. అంటే బయట వాళ్ళ వల్ల ఇలా జరిగింది అనే కామన్ ఆలోచన విధానం ఉంటది ఎవరికైనా సరే. బట్ యాస్ ఎ మెడిటేటర్‌గా, యాస్ ఎ ప్రోగ్రెసివ్ మెడిటేటర్‌గా, బికాస్ దేర్ ఈస్ యాస్ ఎ ప్రోగ్రెసివ్ మాస్టర్‌గా ఏదైనా సరే మనం ఆలోచించే విధానం ఏ విధంగా ఉండాలి అంటే, దీనివల్ల నేనేం నేర్చుకోవాలి అనే ఆలోచన విధానం కంప్లీట్‌గా మార్చుకోవాలి. పూర్తిగా అపోజిట్ సైడ్ ఎళ్ళాలి మనం. వాళ్ళిలా చేశారు నాకు. వాళ్ళు నన్ను అవమానించారు. వాళ్ళు నన్ను మోసం చేశారు. వాళ్ళ వల్ల నేను నష్టపోయాను అనే ఆలోచన విధానం నుంచి కంప్లీట్‌గా అపోజిట్ సైడ్ ఎళ్లి, ఈ ఎక్స్‌పీరియన్స్ వల్ల నేనేం నేర్చుకోవాలి? ఈ ఈ ఎక్స్‌పీరియన్స్ నాకెందుకొచ్చింది? నాకు ఏం నేర్పించడానికొచ్చింది? అని ఒక క్వెషన్ మనకు మనం యేసుకొని, మన అంతరాత్మకేసుకొని, దాని మీద కూర్చొని మెడిటేషన్ చేయాలి. దాని ఆన్సర్ దొరికే వరకు మనం మెడిటేషన్ చేయాలి. ఇప్ దాన్ని గనక దాని ఆన్సర్ మనం కనుగోకుండా, ఆ ఎక్స్‌పీరియన్స్‌ని అనుభవించి, మళ్ళీ మన లైఫ్‌తో మూవ్ ఆన్ అయిపోతూ ఉంటే, దేర్ ఈస్ ఎ ప్యాటర్న్ మీ లైఫ్‌లో మీరు అబ్జర్వ్ చేయగలిగితే, ఒక రకమైన ఎక్స్‌పీరియన్స్ సర్టెన్ టైమ్ పీరియడ్ తర్వాత మళ్ళీ, మళ్ళీ మనకు రిపీట్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్యాటర్న్స్ ఉంటాయన్నమాట. ప్రతి మనిషికి. ఆ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయంటే, మనకొచ్చే ఆ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో, అవి ఒక్కొక్క ఏజ్‌లో, ఒక్కొక్క టైమ్ పీరియడ్‌లో ఒక్కొక్కలాగా వస్తూ ఉంటాయి.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిన్ను ఎవరైనా మోసం చేశారు చిన్నప్పుడు. మళ్ళీ ఒక టైం పీరియడ్ తర్వాత నువ్వు అందులోంచి నువ్వు ఏదైనా నేర్చుకోవాల్సింది నువ్వు నేర్చుకోకుండా ముందుకెళ్తూ ఉంటే మళ్ళీ వేరే వాళ్ళ ద్వారా మళ్ళీ అలాంటి ఎక్స్‌పీరియన్సే వస్తది మనకి. అప్పుడు కూడా దాన్ని మనం నేర్చుకోకుండా మళ్ళీ మనం ముందుకెళ్ళిపోతే మళ్ళీ అలాంటి ప్రాబ్లమే మనకి ఎదురవుతది. సో, అంటిల్ అన్‌లెస్ ఆ ప్రాబ్లమ్ ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అని మనం నేర్చుకొని, మనలో మార్పు మనం చేసుకోగలిగితే, ఆ ప్రాబ్లమ్ అనేది మళ్ళీ రిపీట్ అవ్వకుండా అక్కడితో ఆగిపోతుంది. లేదు అంటే ఇదే ప్రాబ్లమ్ వేరే వాళ్ళ ద్వారా, వేరే సిట్యుయేషన్‌లో, వేరే లొకేషన్‌లో, వేరే సందర్భంలో అది మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటది. సో, మీ లైఫ్‌ని మీరు అబ్జర్వ్ చేసుకుంటే, మీ ఎక్స్‌పీరియన్సెస్‌లో మీకున్న నెగెటివ్ ఎక్స్‌పీరియన్సెస్ ఎస్పెషల్లీ కామన్‌గా ఏ ప్రాబ్లమ్ మీకు రిపీట్ అవుతుంది అనేది గనక మీరు అబ్జర్వ్ చేసుకుంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక్కొక్క నెగెటివ్ ప్రాబ్లమ్స్ గాని, కొన్ని కొన్ని ఛాలెంజెస్ గాని రిపీటెడ్‌గా ఉంటాయి. ఫెయిల్యూర్స్ గాని లేదా అవతల వాళ్ళ బిట్రేయల్స్ గాని ఇలాంటివి కామన్‌గా కొన్ని జరుగుతూ ఉంటాయి. దాన్ని గనక మనం ఓవర్‌కమ్ చేయకపోతే మెడిటేషన్ చేసి, మెడిటేషన్‌లో కూర్చొని దానికి క్వెషన్ ఏసుకొని, ఇప్పుడు నేను ఈ దీని ద్వారా వాట్ షుడ్ ఐ లెర్న్? వాట్ షుడ్ ఐ లెర్న్ ఫ్రమ్ దిస్ ఎక్స్‌పీరియన్స్? నాకెదురైన ఈ అనుభవం ద్వారా నేను ఏం నేర్చుకోవాలి? నేనేం నేర్చుకోవాలి? అనేది ఎప్పుడైతే మన ఆలోచన విధానం గాని, మన థింకింగ్ ప్యాటర్న్ గాని ఈ విధంగా పెట్టుకుంటే డెఫినెట్‌గా ఏమవుతుంది అంటే యూ విల్ లెర్న్ వై దిస్ ఎక్స్‌పీరియన్స్ హస్ కమ్ టు యూ. నీకు ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ ఎందుకొచ్చింది? అనే ఒక క్లారిటీ మనకి మెడిటేషన్‌లోనే వస్తుంది. సో, మన ఛాలెంజెస్‌కి మన మెడిటేషన్ ద్వారా ఎలా సాల్వ్ చేసుకోవాలి అనే దానికి దిస్ ఈస్ ద మోస్ట్ కోర్ ఇంపార్టెంట్ థింగ్. టు చేంజ్ అవర్ మైండ్ సెట్ కంప్లీట్‌లీ ఇన్ ఎ డిఫరెంట్ వే. పూర్తిగా మన ఆలోచన విధానం ఏదైతే ఉందో దానికి అపోజిట్‌గా మనం ఆలోచించే విధంగా మనం మెడిటేషన్ చేసుకుంటూ నాకు ఈ ఎక్స్‌పీరియన్స్ ఎందుకొచ్చింది? ఒకళ్ళు ఇప్పుడు కామన్ థింగ్ ఏంటంటే కామన్‌గా ప్రతి ఒక్కళ్ళు చేసేది ఏంటంటే నాకు ఈ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళ వల్లొచ్చింది. వాళ్ళ వల్ల నాకిలా జరిగింది. వేరే వాళ్ళ వల్ల నాకిలా అయ్యింది. అనే ఒక కామన్ బ్లేమ్ గేమ్ అనేది మనం చేస్తూ ఉంటాము. లేదా మనం అనుకుంటూ ఉంటాం. నా వల్ల నా ఏ తప్పు లేదు నా సైడ్ నుంచి. నిజంగా ఏ తప్పు లేకపోవచ్చు కూడా. వాళ్ళ వల్లే ఇలా జరిగింది అనుకుంటాం. బట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి అనుభవం కూడా మనకెందుకొస్తుంది అంటే, మన ప్యాటర్న్స్‌ని బ్రేక్ చేయడానికి. మనకెదురయ్యే అనుభవాల్ని ఓవర్‌కమ్ చేయకపోతే, ఆ ప్యాటర్న్ మళ్ళీ రిపీట్ అవుతుంది. మనం నేర్చుకునే వరకు ఇట్స్ ఎ లెసన్. ఆ సంఘటననేది మనకి ఆ జీవిత అనుభవం అనేది మనకి ఒక లెసన్ అనమాట. ఆ లెసన్ అనేది మనం నేర్చుకోకపోతే, ఆ సంఘటన ద్వారా మనం ఆ లెసన్‌ని ఎప్పుడైతే మనం నేర్చుకుంటే, అది రిపీట్ అవ్వదు. ఆ లెసన్‌ని మనం నేర్చుకోకుండా మన లైఫ్‌లో మూవ్ ఆన్ అవుతూ ఉంటే, మళ్ళీ అలాంటి సంఘటనే మళ్ళీ ఎదురవుతుందనమాట. సో, దాన్ని బ్రేక్ చేయాలంటే ద ఓన్లీ వే ఈస్ టు సిట్ ఇన్ మెడిటేషన్. మెడిటేషన్‌లో కూర్చొని, ఈ అనుభవం ద్వారా నేనేం నేర్చుకోవాలి? లేదా ఈ అనుభవం నాకు ఏం నేర్పిద్దామని నా జీవితంలోకొచ్చింది? అనే క్వెషన్ మనం పెట్టుకొని, డీప్ మెడిటేషన్‌లో కూర్చోగలిగితే, ఒక రోజులో రాకపోవచ్చు దానికి ఆన్సర్. 2 రోజుల్లో రాకపోవచ్చు. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఖచ్చితంగా దానికి మీ లోపల నుంచే మీకొక ఆన్సర్ అనేదొస్తుంది. సో, మనకెదురయ్యే ఏ ఛాలెంజ్ అయినా సరే, ఆల్వేస్ మన ఆలోచన విధానం ఎలా ఉండాలి అంటే, ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ద ఔట్‌సైడ్ థింగ్. బాహ్య ప్రపంచం వల్ల జరగలేదు. ఇది నాకు నేర్పించడానికి నా జీవితంలోకొచ్చింది. దీన్ని నేను ఓవర్‌కమ్ చేయడానికి నేను ధ్యానంలో నాకు నేనే ప్రశ్నించుకొని, నేను ధ్యానం చేసుకొని, దాని ఆన్సర్‌ని కనుగొని, దీని ద్వారా నేను ఎలాంటి మార్పులు నాలో చేసుకోవాలి అని మన ఆలోచన విధానం మారితే, అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మనకి మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటాయన్నమాట. సో, దట్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్. ఎందుకంటే, దేర్ ఈస్ నో లైఫ్ దట్ డజంట్ హావ్ ఎనీ ఛాలెంజెస్. ఛాలెంజెస్ అనేవి లేని ప్రాబ్లమ్స్ అనేవాళ్ళు లేని వాళ్ళు ఎవరు ఉండరు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హి ఈస్ రిచ్, హి ఈస్ పూర్, హి ఈస్ పవర్‌ఫుల్ ఆర్ నాట్. ఇట్ ఈస్ వెరీ కామన్ ఫర్ ఎవ్రీవన్. వాళ్ళకున్న పరిధిలో
వాళ్ళ ఛాలెంజెస్ గాని, వాళ్ళ ప్రాబ్లమ్స్ గాని వాళ్ళకుంటాయి. దాన్ని ఎవరైనా సరే ఓవర్‌కమ్ చేయాలి అంటే త్రూ మెడిటేషన్ దిస్ ఈస్ ద ఓన్లీ వే యూ కెన్ ఓవర్‌కమ్ దోస్ ప్రాబ్లమ్స్. సో, ఈ అనుభవం ద్వారా నేనేం నేర్చుకోవాలి అనేదే అన్నిటికన్నా ద మోస్ట్ ఇంపార్టెంట్ వే ఆఫ్ థింకింగ్ ఇట్. ఈ విధమైన ఆలోచన విధానాన్ని మనం మార్చుకోగలిగితే, మనం మెడిటేషన్ చేస్తూ ఖచ్చితంగా దాన్ని ఆ ప్యాటర్న్‌ని కంప్లీట్‌గా బ్రేక్ చేయొచ్చనమాట. మనం కొన్ని కొన్ని అనుభవాలు మనకి ఆహ్, అంటే దేర్ ఆర్ 2 వేస్ కొంచెం డెప్త్‌లోకెళ్తే మన లైఫ్ ఎక్స్‌పీరియన్సెస్‌ని మనమే చూజ్ చేసుకుంటాం మాట. వెన్ వి ఆర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఎ సోల్ బిఫోర్ కమింగ్ ఇంటు ద వూమ్. ఈ ప్రపంచంలోకి రాకముందు ఇలాంటి ఎక్స్‌పీరియన్సెస్ ద్వారా నేను గ్రో అవ్వాలి, ఎవాల్వ్ అవ్వాలి అనే ఒక ఉద్దేశంతో మనం అలాంటి ఎక్స్‌పీరియన్సెస్‌ని మనం కోరుకుంటాం. కానీ లైఫ్‌లో అలాంటి ఎక్స్‌పీరియన్సెస్ మనకు ఎదురైనప్పుడు వాటిని మనం ఫేస్ చేయకుండా లేదా వాటికి మనం సఫర్ అవుతూ ఉంటాం. బట్ ద థింగ్ వి నీడ్ టు అండర్‌స్టాండ్ ఈస్ ఆ ఎక్స్‌పీరియన్స్‌ని కోరుకున్నది నువ్వే. అలాంటి అనుభవాన్ని యాక్చువల్లీ కోరుకున్నది నువ్వే. ఆ కోరుకున్న అనుభవాన్ని నువ్వు నువ్వు ఎవాల్వ్ అవ్వడానికే ఆ అనుభవాన్ని నీ యొక్క ఈ జీవితంలోకి తెచ్చుకున్నావు. ఇది కొంచెం డెప్త్‌లోకెళ్తే. సో, నువ్వు తెచ్చుకున్న అనుభవానికి ద్వారా నువ్వు ఎలా ఎవాల్వ్ అవ్వగలవు? ఎవాల్వ్ అవుతావు? అనేది గనక మీరు సెల్ఫ్ క్వెషన్ యేసుకొని మీరొక మెడిటేషన్ చేసినట్టయితే ఖచ్చితంగా దానికొక ఆన్సర్ ఒస్తుంది. మనం ఎవాల్వ్ అవుతాం. ఆ ఆన్సర్‌తో మనం అబ్ వి విల్ ఎవాల్వ్. ఇప్పుడున్న స్టేట్ నుంచి హైయర్ స్టేట్‌కి మనం ఎవాల్వ్ అవుతాం. ఎప్పుడైతే అలా ఎవాల్వ్ అయ్యామో అలాగని ఎవాల్వ్ అయిన తర్వాత మన ప్రాబ్లమ్స్ అన్నీ ఆగిపోతాయా అంటే నో. నౌ యూ హావ్ గాన్ ఇంటు సర్టెన్ లెవెల్. ఒక సర్టెన్ లెవెల్ పైకెళ్ళాం మనం. ధ్యానంలో గాని ఈ ఈ ప్రోగ్రెస్‌లో గాని స్పిరిచ్యువల్‌గా ఎదిగాం. అనుభవాల్ని అర్థం చేసుకొని, వాటి ద్వారా నేర్చుకొని ఒక స్థాయికి ఎదిగాం. ఇప్పుడు ఈ స్థాయిలో ప్రాబ్లమ్స్ ఏంటి? ఆ స్థాయిలోకి సంబంధించిన ఛాలెంజెస్ వస్తాయి. అగైన్ మళ్ళీ సేమ్. మళ్ళీ ఆ ఛాలెంజెస్‌ని మనం తీసుకొని, వాటి ద్వారా మనం నేర్చుకొని, మళ్ళీ నెక్స్ట్ లెవెల్‌కి ఎవాల్వ్ అవ్వాలి. మళ్ళీ నెక్స్ట్ లెవెల్‌కి ఎవాల్వ్ అవ్వాలి. ఎవాల్వ్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఆ స్థాయిలో ఇంకొంచెం పెద్ద ప్రాబ్లమ్స్, ఇంకొంచెం పెద్ద ఛాలెంజెస్ కూడా వస్తాయి. మళ్ళీ వాటిని కూడా మనం ఫేస్ చేసి, వాటిని కూడా మనం నేర్చుకొని ఎవాల్వ్ అవ్వాలి. సో, that is how to overcome the real life challenges through meditation. That is the only way. That is the only way given by our masters. ఒక మాస్టర్ వెన్ యూ వాంట్ టు బికమ్ ఎ మాస్టర్ లేదా స్పిరిచువల్‌గా గాని, లైఫ్‌లో గాని మనం ఒక స్టెప్ పైకెళ్ళాలన్నా, ఎదగాలన్నా దిస్ ఈస్ ద ఓన్లీ వే యూ కెన్ గ్రో. ఈవెన్ అంటే మెటీరియల్ ఎగ్జాంపుల్‌లో తీసుకున్నా సరే, మనం చూసినట్టయితే ఎవరైనా కొంతమంది బిజినెస్ స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేయంగానే సక్సెస్ అవ్వకపోవచ్చు. ఒక 2, 3 టైమ్స్ చాలా మంది దేర్ ఈస్ ఏ లెసన్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ స్టూడెంట్స్ ఆల్సో. ఎవ్రీ సక్సెస్ స్టోరీ ఈస్ ఎ స్టోరీ ఆఫ్ ఎ గ్రేట్ ఫెయిల్యూర్ అంటారు. అంటే ఎన్నో ఫెయిల్యూర్స్ తర్వాత వచ్చిన గ్రేట్ సక్సెస్‌ని మనం లైఫ్‌లో చాలా మందిని చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ ఫెయిల్యూర్స్ వల్ల వాళ్ళు మారారు, వాళ్ళు నేర్చుకున్నారు, వాళ్ళు గ్రేట్‌గా సక్సెస్ అయ్యారు. ఇన్ ద సేమ్ వే స్పిరిచువల్లీ కూడా మనకు ఎదురయ్యే అనుభవాల ద్వారా ద మోర్ ఎక్స్‌పీరియన్సెస్ దట్ కాజెస్ సఫరింగ్ దట్ ఆర్ నెగెటివ్ ఎక్స్‌పీరియన్సెస్ మనకు ఎదురైతూ ఉంటే ద మోర్ వి విల్ ఎవాల్వ్. వాటిల్ని ఎన్ని వస్తూ ఉంటే అన్నిటికి మనం ఎవాల్వ్ అవుతూ ఉంటాం అన్నమాట. సో దట్ ఈస్ హౌ దిస్ ఈస్ ఆల్ అబౌట్ హౌ టు ఓవర్‌కమ్ అవర్ రియల్ లైఫ్ ఛాలెంజెస్ త్రూ మెడిటేషన్. సో అగైన్ there is few other things like when you're doing meditation also ఆటోమేటిక్‌గా మన ఔరా అనేది ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మన చుట్టూ ఉంటుంది. సో ఈ చుట్టూ ఉన్న ఎనర్జీ ఫీల్డ్ ఏదైతే ఉంటుందో మనకి మనం ఎప్పుడైతే ఎవాల్వ్ అవుతామో కింది స్థాయి ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో మనం ఎప్పుడైతే ఒక స్టెప్ ఎవాల్వ్ అవుతామో అవి ఆటోమేటిక్‌గా మన దగ్గరికి రావింక. ఎందుకంటే అక్కడి నుంచి మనం ఎవాల్వ్ అయిపోయాం. చిన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని మనం ఓవర్‌కమ్ చేసేస్తాం ఈజీగా. మన దగ్గరికి కూడా రావయి. సో ఆ స్థాయిని మనం పెంచుకుంటూ వెళ్ళడమే ఈ జీవిత యొక్క ఇంపార్టెంట్ స్పిరిచువల్ గ్రోత్ యొక్క లక్షణం. స్పిరిచువల్ గ్రోత్ అనేది ఎప్పుడు స్టాగ్నెంట్‌గా ఎప్పుడు ఏ రోజు ఉండదు.
ఎవ్రీ డే ఎవ్రీవన్ హ్యాస్ టు ఎవాల్వ్ అంటిల్ హీ లీవ్స్ హిస్ బాడీ. మనం ఈ శరీరాన్ని వదిలే వరకు కూడా ప్రతి అనుభవం ద్వారా నేర్చుకుంటూ ఎవాల్వ్ అవుతూనే మనం వెళ్తూనే, దట్ ఈస్ స్పిరిచువల్ ప్రోగ్రెస్. దట్ ఈస్ హౌ వన్ బికమ్స్ అ మాస్టర్. Okay, so this is mainly about our 15th principle. If you have any questions regarding this, to overcome personal problems using your own meditation strength is this is all the main content నేను చెప్పింది అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇఫ్ యూ హావ్ ఎనీ క్వశ్చన్స్ రిగార్డింగ్ దిస్, యూ కెన్ మీరు క్వశ్చన్స్ అడగొచ్చు. ఐఎమ్ రెడీ టు ఆన్సర్ ఆల్ యువర్ క్వశ్చన్స్. సార్ థ్యాంక్ యూ. యాక్చువల్గా అయితే నాకు మీరు చెప్తుంటే క్వశ్చన్స్ లోపల రన్ అవుతున్నాయి అనమాట. బట్ మీరే ఆన్సర్స్ కూడా ఇచ్చేస్తున్నారు నేను అడగకుండానే. అడగాలనుకున్నాను ఏంటంటే, అవును మరి ఫిజికల్ లైఫ్ లో అయితే ఒక ప్రాబ్లం వస్తే అబ్బా ఇది ఎందుకు వచ్చింది మనకు సమస్య అని అక్కడితో వదిలేస్తాం కదండి సార్. అంటే పాసిబిలిటీ ఉంటే దాన్ని సొల్యూషన్ కి వెతుకుతాం, లేదంటే కనుక దాన్ని వదిలేస్తాం. మరి ఈ స్పిరిచువల్ జర్నీలో ధ్యానం అంటేనే స్పిరిచువల్ జర్నీ మనం చేస్తున్నట్టు కదూ. సో మరి ఇందులో మనకు ఎదురయ్యే సిచ్యువేషన్స్ ని, సమస్యల్ని ఎలా తీసుకెళ్ళాలని అనుకున్నాను, మీరు చెప్పేస్తూ వస్తున్నారు అనమాట. సో మరి ఎలా ఫేస్ చేయాలి అంటే ధ్యానం ద్వారా వీటన్నింటినీ ఒక్కొక్కటి ఓవర్కమ్ చేసుకుంటూ వెళ్ళాలి, దాన్ని ఎలా స్వీకరించాలి, ఎక్స్పీరియన్స్ గా తీసుకోవాలి ప్రతి నెగిటివ్ ని కూడా అని చెప్తూ వచ్చారు. సూపర్ సార్, నిజంగా వండర్ఫుల్. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ లైఫ్ నుంచి పాస్ట్ కి చాలా డెప్త్ కి వెళ్తే ఇది మన లైఫ్ డిజైనే కదూ అని కూడా అనిపిస్తుంది. అది కూడా చెప్పేశారు మీరు. ఎస్ సార్, సూపర్, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, వండర్ఫుల్ గా చెప్పారు సార్. చాలా అర్థమయ్యేటట్టు చెప్పారు, నెమ్మదిగా వివరిస్తూ వచ్చారు. సో మీకు కూడా ఎవరికైనా క్వశ్చన్స్ నాకు కూడా అడగొచ్చండి హ్యాపీగా, ఓపెన్ గా. అది ఎలాంటి క్వశ్చన్ అయినా కూడా అడగొచ్చు అని కూడా చెప్పారు మనకు. సో హ్యాపీగా అడుగుదాం. ఈవెన్ చాట్ బాక్స్ లో కూడా పెట్టొచ్చండి మీరు, అలాగైనా కూడా ఓకే. సార్ మీరు ఏ ఇయర్ నుండి మెడిటేషన్ చేస్తున్నారు సార్? అంటే మీ చిన్ననాటి నుంచా ఎలాగా? యాజ్ ఐ సెడ్ ఇన్ మై ఇంట్రొడక్షన్ లో నేను ఏదైతే చెప్పానో, చిన్నప్పుడు పతంజలి యోగాకు సంబంధించి మెడిటేషన్ చేసేవాళ్ళం, కానీ అది ఏం చేస్తున్నాం అనేది కూడా నాకు ఐడియా ఉండేది కాదు. కళ్ళు మూసుకుని కూర్చునేవాడిని, ఆలోచించుకునేవాడిని తప్ప. సో చేసేవాడిని, బట్ దెర్ ఇస్ నో మెడిటేషన్ ఫ్రాంక్లీ ఇన్ ఇట్. సిద్ధి సమాధి యోగాలో వీఆర్ డూయింగ్ సమ్ గుడ్ మెడిటేషన్. అక్కడ కూడా నాకు ఏ అనుభవం ఎప్పుడు రాలేదు. బట్ ఎప్పుడైతే పిఎస్ఎస్ఎం లోకి వచ్చానో 2004లో, అప్పుడు కూడా మెడిటేషన్ చేశాను, కానీ 2007 వరకు ఎప్పుడైనా ఈవెంట్స్ లోకి వెళ్ళి మెడిటేషన్ చేయడమే తప్ప పర్సనల్ గా నేను చెయ్యాలి అనుకుని ఎప్పుడు మెడిటేషన్ చేసేవాడిని కాదు. ఎప్పుడైతే 2007లో నాకు ఈ అనుభవం జరిగిందో, నేను ఇందాక ఫస్ట్ నా ఇంట్రోలో చెప్పిన అనుభవం జరిగిందో, సో అప్పటి నుంచి కూడా ఐ వాజ్ డూయింగ్ మెడిటేషన్ ఫ్రమ్ 2007 రెగ్యులర్లీ. ఓకే. అన్నారు కదూ. అయితే మరి మీ లైఫ్ లో ఎలాంటి ఒక చిన్న ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి. మీ లైఫ్ లో ఎలాంటి సమస్య మీకు ఎదురయ్యింటే మీరు ఎలా దాన్ని పరిష్కరించుకున్నారు, సొల్యూషన్ చూసుకున్నారు త్రూ మెడిటేషన్? అంటే ఎస్. సో ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్ అనేది ఇట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింకింగ్. ప్రాబ్లమ్ కి సొల్యూషన్ అనేది కాకుండా, ఏదైనా ప్రాబ్లం ఎదురైనప్పుడు దాని ద్వారా నేను ఏం నేర్చుకోవాలి, దట్ ఈస్ ద సొల్యూషన్. దాన్ని ఓవర్కమ్ చేయడం అంటే ఎత్తుకి పై ఎత్తేయడం అనేది సొల్యూషన్ ఎప్పుడు కాదు. ఒక అనుభవం మనకు వచ్చింది అంటే, ఆ అనుభవం ద్వారా నేను ఏదైతే నేర్చుకున్నానో దట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దట్ ప్రాబ్లం. దట్స్ ఇట్. దెర్ ఈస్ నో అదర్ సొల్యూషన్. అది ఏ ప్రాబ్లం అయినా అవనివ్వండి. నన్ను ఒకళ్ళు మోసం చేశారు, ఎందుకంటే నేను వాళ్ళని బ్లైండ్ గా నమ్మాను, మోసం చేశారు. సో నేను వాళ్ళ వల్ల నేను మోసపోయాను అని చెప్పి ఫీల్ అయ్యేవాడిని. కొన్ని రోజుల తర్వాత వేరే వాళ్ళ ద్వారా మళ్ళీ మోసపోయాను. మళ్ళీ నేనేమనుకున్నానంటే, వాళ్ళ వల్ల వాళ్ళు చెడ్డవాళ్ళు, నేను మంచివాడిని, సో వాళ్ళు చెడ్డవాళ్ళు కాబట్టి నన్ను మోసం చేశారు అనుకునేవాడిని. మళ్ళీ అలాంటిది రిపీట్ అయింది.
సో, అప్పుడు అప్పుడు నేను మెడిటేషన్‌లో ఉన్నాను. అప్పుడు నేనేమనుకున్నానంటే, ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ దెమ్. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ మీ. నా వల్లే హ్మ్. ఈ అనుభవం నాకొచ్చింది. సో, నేను ఏం ఇంప్రూవ్ అవ్వాలి అని చెప్పి నేను కూర్చొని మెడిటేషన్ చేసుకున్నప్పుడు నాకొచ్చిన ఆన్సర్స్ ఏంటి అంటే, ట్రస్ట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. వెల్ రాదర్ దాన్ ట్రస్టింగ్ అదర్స్. బయట వాళ్ళని నువ్వు నమ్ముతున్నావు గానీ, నిన్ను నువ్వు నమ్మట్లేదు. నమ్ముకోవట్లేదు బిలీవ్ ఇన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. యెస్. యెస్. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. నీ అవును మీద కదా! నీకు కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్లనే నువ్వు వేరే వాళ్ళ మీద నమ్మకం పెట్టి నువ్వు కొన్ని పనులు చేస్తున్నావు. వేరే అవును. వాళ్ళ సహాయం తీసుకుంటూ లేదా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతూ నువ్వు ముందుకెళ్తున్నావు. అందువల్ల నువ్వు వాళ్ళని నమ్మాల్సిన పరిస్థితిలోకెళ్తున్నావు. నమ్మడం వల్ల వాళ్ళు నిన్ను మోసం చేస్తున్నారు. కానీ వాళ్ళు మోసం చేయడం అనేది వాళ్ళకి సంబంధించింది కాదు. నీకు సంబంధించింది. యూ హావ్ టు గ్రో యువర్ కాన్ఫిడెన్స్. నీ మీద నీకు నమ్మకం పెరగాలి. నీ మీద నీకు కాన్ఫిడెన్స్ రావాలి. నిన్ను నువ్వు నమ్ముకోవాలి. వేరే వాళ్ళ మీద వేరే వాళ్ళు నాకు వేరే వాళ్ళు ఉంటే నేను ఇది బాగా చేయగలను అనే మైండ్‌సెట్ నుంచి ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా నాకు నేనే నన్ను నమ్ముకొని సక్సెస్ అయినా, ఫెయిల్ అయినా పర్వాలేదు అని చెప్పి ముందుకెళ్ళాలి అనే ఆన్సర్ నాకు మెడిటేషన్ ద్వారా రావడం వలన మై పర్సెప్షన్ ఈస్ కంప్లీట్‌లీ చేంజ్డ్. నేను ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు అని ఎవరి మీద డిపెండ్ అవ్వడం మానేశాను. దట్ ఈస్ హౌ ఐ హావ్ గ్రోన్ ఫ్రమ్ దట్. అలాంటి అనుభవం నుంచి నేను గ్రో అవ్వానమాట. అదే నేను నేర్చుకోకపోయుంటే మళ్ళీ ఇంకొక 1 ఇయర్ తర్వాత, ఇంకో 2 ఇయర్స్ తర్వాతో వేరే వాళ్ళ ద్వారా మళ్ళీ అలాంటి అనుభవం ఖచ్చితంగా నాకొచ్చుండేదేమో. అవును. సో దట్ ఈస్ హౌ వన్ ఆఫ్ మై ఎక్స్‌పీరియన్సెస్ ఈస్. ఇలా నేర్చుకోవడం ద్వారా కూడా మనం నెక్స్ట్ టైమ్ జాగ్రత్త పడతాము. అవేర్‌నెస్‌తో ఉంటాం కదండీ సార్. ఎగ్జాక్ట్‌లీ. అవేర్‌నెస్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్ థింగ్ హియర్. సెల్ఫ్ అవేర్‌నెస్. ఎందుకంటే నాకు అప్పటిదాకా సెల్ఫ్ అవేర్‌నెస్ లేదు. లేదు మనకు ఎప్పుడైతే ఈ ఉండదు అనుభవం కూడా ద్వారా సార్ అసలు. యెస్. ఎప్పుడైతే ఈ అనుభవం ద్వారా నేను నేర్చుకున్నానో, నౌ ఐ యామ్ మోర్ అవేర్. నౌ ఐ యామ్ సెల్ఫ్ అవేర్. నా గురించి నేను తెలుసుకున్నాను. వేరే వాళ్ళని నమ్మాల్సిన అవసరం లేదు అనేది ఒక క్లారిటీ అయితే నాకొచ్చిందప్పుడు. వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి నేను ముందుకెళ్ళాలి. ఏ పని చేయాలన్నా, ఎలాంటి పని చేయాలన్నా అనేది అవసరం లేదు. నిన్ను మాత్రమే నువ్వు నమ్ముకొని నువ్వు ముందుకెళ్ళు అనే అనే ఒక క్లారిటీ అండ్ అవేర్‌నెస్‌తో నేను ముందుకెళ్తున్నానన్నమాట. ఎక్సలెంట్. సూపర్బ్ సార్. థాంక్ యూ. సో ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఏదైనా అడగాలనుకుంటే కూడా అడగండి. ఎవరు అడిగేది లేదనుకుంటే మనం ఇవాల్టి సెషన్‌ని క్లోజ్ చేసేసుకుందాం. రేపు మళ్ళీ మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో మరి కొనసాగించుకుందాం ఈ అప్పో దిప్పో భవ అన్న కార్యక్రమాన్ని. సో, నాకు సార్ చెప్పిన విషయాల్లో అర్థమైందేంటంటే, ఏదైనా సరే సమస్యల్ని మనం సమస్యలుగా చూస్తే సమస్యలుగానే కనిపిస్తాయి. అలా కాకుండా నా ఒపీనియన్ ప్రకారంగా అయితే కనుక సమస్యల్ని అనడం కంటే సందర్భాలే ఎదురవుతుంటాయి మనకు. ఈ ఆధ్యాత్మిక మార్గంలోకొచ్చాక ఇంకా వస్తుంది ఫ్రెండ్స్. సో, మరి ఇలాంటి సందర్భాలు ఉన్నప్పుడు మరి పరిష్కారం లేకుండా అయితే ఉండదు కదూ! అండ్ సార్ చెప్పిన విషయాల్లో ఏంటంటే, చాలా నెమ్మదిగా వన్ బై వన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చెప్పారు. అదేంటంటే అంగీకరించడం, యాక్సెప్టెన్సీ పెరుగుతుంది మనలో. ఒక అవేర్‌నెస్ పెరుగుతుంది మనలో. అలాంటి సిట్యుయేషన్స్ ఎదురైతేనే కదా మరి ఇవన్నీ గుణాలనేవి మన లోపల నుంచి మనకి ఇంప్రూవ్‌మెంట్ అనేదొస్తుంది. అదే కదా అక్కడ సాధించుకుంటూ ముందుకు వెళ్ళగలం. యెస్. అది అండి ఈ ప్రోగ్రామ్ యొక్క భావన. సో, ఇది అంతరార్థం ఇందులో. మేము ఇలాంటి కార్యక్రమాలు మీ ముందుకు ఇంకా మళ్ళీ తీసుకొస్తూ ఉంటాం. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థాంక్ యూ. కృతజ్ఞతలు. ధన్యవాదాలు. థాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ హావింగ్ మీ. థాంక్ యూ సో మచ్.